Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒకవైపు దర్యాప్తు వేగంగా సాగుతుంటే మరోవైపు రాజకీయ వాదోపవాదాలు గట్టిగానే కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు కేసులో ఎలాంటి పసా లేదని వాదిస్తుండగా అధికార పార్టీ మాత్రం అందరి లెక్కలు తెలుస్తామంటూ హెచ్చరిస్తోంది. ఇంతకు కేసులో విషయం లేదా? అందుకే వైసీపీ ధీమాగా ఉందా? బెయిల్పై విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి ఏమంటున్నారు? మరోసారి ఏపీ రాష్ట్ర రాజకీయాలు లిక్కర్ స్కామ్ కేసు చుట్టూరా చక్కర్లు కొడుతున్నాయి. అధికార యంత్రాంగం గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. దర్యాప్తులో క్యాష్ లావాదేవీలు, బ్యాంకు రికార్డులు, వీడియో సాక్ష్యాలు బయటకు వచ్చినట్లు సమాచారం. అధికారులు ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పిస్తున్నారు. అరెస్టుల తర్వాత బెయిల్లు అంతా చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలతో రాజకీయ వాతావరణం హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ కేసుకు సంబంధించి రాజకీయంగా ఎవరికి వారే ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. అసలు స్కామే జరగలేదని వైసీపీ శ్రేణులు వాదిస్తున్నాయి. బెయిల్పై విడుదలైన మిథున్ రెడ్డి త్వరలోనే నిజాలు బయట పెడతాననడం సంచలనంగా మారింది. అలాగే దర్యాప్తులో ఇప్పటి వరకు బయటకు రాని అంతర్గత వ్యవహారాలు, లిక్కర్ పాలసీ అమలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు ప్రజల ముందుకు మిథున్ రెడ్డి తెస్తారనే చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్టు చేశారని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ఒకటి పాలనలో పూర్తిగా గాడి తప్పేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగ వ్యతిరేకంగా, నేను రెడ్ బుక్ అని అన్నాను, రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగిస్తూ దాని నుంచి ప్రజల దృష్టిని ఎలా మరల్చాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్టు. అక్రమ నిర్బంధానికి 69 రోజులు ఉంచగలిగారు తప్ప ప్రజల హృదయాల్లో మిథున్ రెడ్డి గారు పెరిగారు, జగన్మోహన్ రెడ్డి గారు పెరిగారు, పెద్దిరెడ్డి గారి కుటుంబం పెరిగింది. అంతేకాదు, ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే ఇందులో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉండాల్సిందేనంటూ TV9 క్రాస్ ఫైర్ లో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నిజంగా స్కామ్, లిక్కర్ స్కామ్ అంటూ జరిగితే విజయసాయిరెడ్డి గారు అందులో పాత్ర లేకుండా స్కామ్ ఉంటుందా? మీరు నమ్ముతారా? ఎందుకు ఆయనతో ఎందుకు జరిగింది? అన్నీ ఆయనే ఉండేవాడు కదా, మొత్తం ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ నాకేం సంబంధం లేదు అంటే, కానీ లిక్కర్ స్కామ్లో జరగలేదు కాబట్టి సంబంధం లేదు. ఓకే, మీరు జరగలేదు అంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధం లేదు అంటే కనుక 80% జరగలేదు అది. మరోవైపు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుంది. విదేశీ ట్రాన్సాక్షన్లు, చాట్ రికార్డులను దర్యాప్తు ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. మరోవైపు స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో A31 గా ఉన్న ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలకు బెయిల్ వచ్చింది. లేటెస్ట్ గా మిథున్ రెడ్డికి కూడా బెయిల్ రావడంతో కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ మాత్రం రాజకీయ వర్గాల్లో ఉంది.